సుల్తాన్ వారు ఎక్కడ? బేగం సాహెబా, షాజాదా ఎక్కడ? చూస్తారే, బంధించండి. ఫరూక్ ఎక్కడ? నాకు తెలీదు. ఫరూక్ ఎక్కడ? నాకు తెలీదు. బాగ్దాదు రాకుమారు నసీం. నసీం, నసీం, అదృష్ట దేవత నన్ను సరాసరి ఈ మందిరానికే తీసుకుని వచ్చింది. నా కోసం అంతఃపురం విడిచి ఈ రాక్షసుడి చేతిలో బందీపోయినా నిన్ను మళ్ళీ ఈ జన్మలో చూస్తాననుకోలేదు. ఈ మందిరంలోనే మరణించవలసి వస్తుందేమోనని భయపడ్డాను. నసీం, నీతో గడిపిన ఆ కొద్ది మధుర క్షణాలే జీవిత భత్యంగా జీవించాను. నీ వద్ద సెలవు తీసుకోలేదని ఇన్నాళ్ళు బ్రతికాను. నిన్ను కలుసుకున్నాను. నసీం, నసీం, ఏమిటి? నీకేమైనా మతిపోయిందా? మతిపోయినా మేలే. ఈ పంజరం నుంచి పారిపోయే అవకాశం లేదు. నీ కౌగిలిలోనే పరవశించి కన్ను మూస్తానాబు. నసీం, నాకు వాగ్దానం చేస్తావా? అబో, అవును నసీం. నీకోసం ఏమైనా చేస్తానని ఇంకా విశ్వాసం కలగలేదా? అయితే ఎలాంటి అఘాయిత్యం చేయని మాట. నేను ఈ బందీఖానాలో నశించిపోవడమే నీకు ఇష్టమా? నసీం, ఇది బందీ కాదు. ఇంతకంటే సురక్షితమైన ప్రదేశమే లేదు. నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరా. అవును నసీం, ఇది పవిత్రమైన నా మాతృమూర్తి తిరగాడిన దివ్యస్థలం. చిన్ననాటి నా మధుర స్మృతులు, ఆమె మధుర హక్కులు ఇంకా ఈ మందిరంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మీ తల్లి ఎవరు? ఈ బాగ్దాద్ రాజ్యానికి బేగం సాహెబా. నువ్వు బాగ్దాద్ షాజాదా? మరి హుస్సేన్ సుల్తాన్? ఆ నీచుడు సుల్తాన్ కాదు, మా తండ్రి దగ్గర వజీర్, మా రాజ్యాన్ని అపహరించిన ద్రోహి. అలాగా? మరి మీ తల్లిదండ్రులు? అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. నసీం, అది నీ వల్లే సాధ్యమవుతుంది. అంటే? అంటే వజీరును తాగించు, ఆ మైకంలో రహస్యం గ్రహించు. అబ్బో, నీకోసం నటిస్తాను. నా ప్రాణాలైనా ఇస్తాను. ఈ కళ్ళు నీకోసం వెతుకుతూ ఉంటాయి. నసీం, నా మనస్సు ఈ మందిరంలోనే మసలుతూ ఉంటుంది. కాపలా జాగ్రత్త. కాపలా? కాపలా వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టడమే చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న విద్య. త్వరగా పుట్టాను, దొంగల్లో పెరిగాను. అందుకే నా పేరు బాగ్దాద్ గజ దొంగ. నువ్వు నిజంగా దొంగవే. నసీం, మా మందిరంలో ఏ రాకూడదా? అయితే వెళ్ళిపోతాను. నసీం, 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 ఇలా ఇలా కూర్చో, కూర్చో. నసీం, ఏదైనా పని మీద వచ్చావా? నీ కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధమే. కోరుకో. అలాగా? అయితే నాకు సెలవు ఇప్పించండి. బాగ్దాద్ సుల్తాన్ కాబోయే బేగం ఇదే కోరుకోవడం. అసలు మీరు సుల్తానే కారట. ఎవరన్నా? మా భాషలో చెప్పుకుంటున్నారు. ఏమని? ఏమేమో చెప్పుకుంటున్నారు. అవన్నీ నేను ఎలా చెప్పటం? చెప్పు నసీం, నువ్వేమన్నా నాకు సంతోషమే. చెప్పు. అయితే నిజం చెప్పండి, ఈ రాజ్యం మీద? కాదనుకో. మరి బాగ్దాద్ సుల్తాన్ ఏమైనారు? యాత్రకు వెళ్ళారు. అది విషయం. రేపు వారు తిరిగి వస్తే? తిరిగి రారు. రారని మీకెలా తెలుసు? ఓ, నీ మనసు మాకు అర్థమైంది. వజీరును ఎలా పెళ్ళాడనా అని అనుమానిస్తున్నాం. నీ అనుమానాన్ని మేము తీరుస్తాం. ఇక్కడే కాదు, నీ మందిరంలో. అప్పుడు మా మనసు నువ్వు తీరుస్తావుగా. నసీం,
అందంగా ఉన్నావు నసి. దానిమ్మ చిగుళ్ళ వంటి నీ పెదవుల మీది చిరునవ్వు కాగి చల్లారిన మా పరువాన్నే కదలించి చక్కలి గింతలు పెడుతోంది నసి. మిమ్మల్ని చూస్తుంటే నీకెలా ఉంది? పీడకల్లా ఉంది. నసీం! ఈ పాటి పరిహాసం కూడా భరించలేరా? ఓ పరిహాసానికైతే నువ్వేమన్నా పర్వాలేదు, పక్కన చేరి పలికితే ఇంకా ఖుషీగా ఉంటుంది. ఆశలు అందరికీ ఉంటాయి, తీర్చేవారు పక్కనే ఉన్నారుగా. అవసరపడితే ఎలా? ఘుమఘుమలాడే విందు భోజనం వడ్డించి చేతులు కట్టేస్తాది నసి. సుల్తాన్జీ, నేను మీ బానిసను కాను. మా బేగం సాహిబావి. మీ బేగం సాహిబా వారెవరు ఇక్కడ లేరే? ఇక్కడ ఉండరు. ఇది పాత బేగం సాహిబా వారి మందిరం. వారేమైనారు? ఉన్నారు. మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. సుల్తాన్ వారిని మేమే స్వయంగా అల్లా వద్దకు పంపించాం. బేగం సాహెబాను ఖైదు చేసి తాళాలు మా వద్దనే భద్రపరిచాం. ఈ రాజ్యం దక్కించుకున్నాం, నిన్ను మా బేగం సాహెబా చేయదలుచుకున్నాం. నసీం! సుల్తాన్జీ, తొందరపడుతున్నారు. కన్నె మనసు కావాలనుకుంటే సాహసమే కాదు, సహనం కూడా ఉండాలి. ఓ, అయితే సహనం వహిస్తాం, మళ్ళీ సావకాశంగా వస్తాం. రాజకుమారులాగా కొనుక్కున్నాడు. దాదా మంది ఏ ఊరు? పల్కడు. ఒళ్ళు బాగోలేదు, విశ్రాంతి తీసుకోవాలి. అరే తీసుకో, ఎవరు వద్దన్నారు? తలనొప్పిగా ఉంది బేట, 3 రోజుల నుంచి నిద్ర లేదు. నిద్ర లేకపోతే నిద్రపో. ఇలా చెవు కింద కాకిలా కూస్తుంటే ఎలా నిద్ర పడుతుంది బాబు? నాది సంగీతం కాకి కూత, అయితే నువ్వు కోతివి. ఏంటయ్యా మనిషిని కోతిని చేశావు? కోతి పని చేశాడు, కోతిని చేశాను. వాడి గతి అంతేనా? నీటిలో మునిగితే ముందు రూపం వస్తుంది. ఎవరిదో పెంపుడుకొచ్చి పోతలకి. ఈ కోట్ల ముందు తరవే ఒకటి ఆర్డర్ చేస్తుంది. ఏ తిరిగిగా ఉందా? అనిపిస్తా. నువ్వా? ఏమిటిది కోతి అయిపోయా? కోతి వెధవ ఏదో కోతి పని చేసి ఉంటాడు. ఎవరో మాంత్రికుడు కోతిని చేశాడు. ఆలి, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చానే, ఆఖరికి నన్ను ఇలా అన్యాయం చేస్తావా? బహన్ గుల్లా, నువ్వేమీ బాధపడదు. ఏదో మంచి మంత్రగాన్ని చూసి ఎదురు మంత్రం వేయించామంటే మామూలు మనిషిని చేసేస్తాడు. ఇలా ఉండటం కూడా ఒకందుకు మంచిదే. కానీ నేను చెప్పినట్టు చేస్తావా? సుల్తాన్ వారి మందిరంలో ఉంటావా? మంచి భోజనం జరుగుతుంది. అక్కడ నా నరసింహుని కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండొచ్చు. పద. భయపడకు నసీం, మీరు బజారులో తిరిగే తిమ్మరాజు గారు కాదు, మా మిత్రుడు ఆలీ. అరే భయ్యా, రాణి సాహెబాకు కరో సలాం. వీరిక్కడ సాదిక్ మందిరంలో ఉంటారు. ఇక మీకు అంగరక్షకులు, మాకు చారులు. ఎవరే భయ్యా? అబ్బు, మీ అమ్మగారు బ్రతికే ఉన్నారు. ఏమిటి? మా అమ్మగారు బ్రతికే ఉన్నారు? ఎక్కడున్నారు? ప్రత్యేక చిరసాలలో. తాళాలు అతి భద్రంగా తన మందిరంలో జాగ్రత్త చేశారట వజీర్. నసీం, ఆ వజీర్ దగ్గర ఉన్న తాళాలు ఎలాగైనా సంగ్రహించాలి. చూచావా, నువ్వు ఇక్కడ ఉండటం ఎంత మంచిది. అందుకే అన్నారు, అన్నీ మన మీదకేనని. రోషన్జీ, రోషన్జీ, నా రోషన్జీ, అద్భుతం, అపూర్వం, మా సిద్ధాంతం రుజువైంది. ఎవరు రండి 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 రండి.
పరీక్షించండి. ఇప్పుడేమంటారు? మా మాట ఇప్పుడైనా నమ్ముతారా? కొద్ది కాలంలోనే వీరు మనిషిగా మారినా మీరు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. చోటా హుజూర్, మా కళ్ళను మేమే నమ్మలేకపోతున్నాం. ఒరే పిచ్చి సన్నాసి, వీరు కొద్ది కాలంలోనే తోకని వదిలించుకున్న మహాత్ములు. వీరిని కట్టి ఉంచడం అవమానం. కట్లు విప్పు. ఆహా ఆహా, వారేవ్వా, వీరు మామూలు మనిషి కాదు. చూసారా, వీరికి మనకు వ్యత్యాసం ఏమైనా ఉందా? మానవ తత్వం వచ్చేసింది. ఇక మానవులు అయిపోతారు. రోషన్జీ, మీ సేవకు ఒక నౌకరు నియమిస్తున్నాం. వీళ్ళలో ఎవరు కావాలో కోరుకోండి. రషీదా, ఇక నుంచి వీరికి సకలోపచారాలు చేసే భారం నీది. రోషన్జీ, ఈమెను మీకు బానిసగా సమర్పిస్తున్నాం. ఇక మీ ఇష్టం.